సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒక హీటెడ్ మూవ్‌మెంట్ నెలకొంది. అయితే అది కాస్త కొద్దిగా చిరిగి చాటై చేపంతయింది. ఎందుకనంటే విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య కాస్త మాటల యుద్ధం చెలరేగిపోయింది. అయితే కోహ్లీ రెచ్చగొడుతున్నా కూడా ట్రావిస్ హెడ్ కొంతవరకు నిబ్బరంగానే కనిపించాడు. అయితే కొంతమంది ఈ సిట్యుయేషన్ అంతా విన్న తర్వాత ట్రావిస్ హెడ్ తప్పంటే మరి కొంతమంది విరాట్ కోహ్లీది తప్పంటున్నారు. మరి ఈ విషయం గురించి మనం కూడా ఏమైందో తెలుసుకుందాం. క్వాలిఫైయర్ 1 బర్త్ కన్ఫర్మ్ చేసే ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో గెలిచింది. అయితే బెంగుళూరు జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పవర్ ప్లే మూడో ఓవర్‌లో సన్ రైజర్స్ స్పిన్నర్ అయిన శివాంగ్ కుమార్ చేతికి బాల్ ఎళ్ళింది. ఆ ఓవర్‌లో వెంకటేష్ అయ్యర్ బౌండరీల మోత మోగించాడు. అదే ఓవర్‌లో మధ్యలో విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ట్రావిస్ హెడ్‌ని రెచ్చగొట్టే క్రమంలో "రా నువ్వొచ్చి బౌలింగ్ చెయ్. నీకు ఆఫ్ స్పిన్ చేయడం వచ్చుగా" అన్నట్టుగా కోహ్లీ కవ్వించాడు. అయితే విరాట్ కోహ్లీ చాలా కోపంగా, అగ్రెసివ్‌గా ట్రావిస్ హెడ్‌ని రెచ్చగొడుతున్నా కూడా ట్రావిస్ హెడ్ మాత్రం మాట్లాడకుండా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ, నవ్వుతూ నుంచున్నాడు. కోహ్లీ ఔట్ అయ్యాక మాత్రం హెడ్ విపరీతంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో కనీసం హెడ్‌ని పట్టించుకోకుండా విరాట్ కోహ్లీ పక్కకు వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది కాస్త నిజం చెప్పాలి అంటే చాలా కాంట్రోవర్షియల్‌గా మారింది. కొంతమందేమో మీకు విరాట్ కోహ్లీ అరవడమే కనిపిస్తోంది. కానీ ట్రావిస్ హెడ్ ఎంతలాగా ఎక్స్‌ప్రెషన్స్‌తో రెచ్చగొట్టాడో మీకేం తెలుసు అంటూ కామెంట్స్ పెడుతుంటే, మరి కొంతమందేమో ట్రావిస్ హెడ్ తప్పేం లేదు. విరాట్ కోహ్లీదే తప్పని అందరూ అంటున్నారు. ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఏది విషయం నిజం, ఏది అబద్ధం అనేది క్లారిటీ లేదు.